ఇరాన్ ఇజ్రాయిల్ వార్లో కానీ, గాజాతో ఇజ్రాయిల్ వార్ కానీ, లేదా హమాస్ హెజ్బుల్లా ఇరాన్ ప్రాక్సీస్తో వార్ చేసేటప్పుడు కానీ ఇజ్రాయిల్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ వెపన్ ఏంటి అని అంటే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఒక మిసైల్ వస్తూ ఉంటే ఇజ్రాయిల్ ఎయిర్ స్పేస్లోకి ఆ మిసైల్ని అడ్డుకోవటం కోసం ఇంకొక ఇంకొక 2 మిసైళ్ళు పంపించి ఒకటి వినకపోతే ఇంకొకటి కూడా ఆల్టర్నేటివ్ ఉండటం కోసం వచ్చే మిసైల్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. స్పేస్లోనే, గాల్లోనే ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇలా భూమి మీద అంటే ఇజ్రాయిల్ యొక్క సర్ఫేస్ మీద పడకుండా చేస్తుంది అనమాట. దీన్ని యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. అంటే మిసైల్కి ఇంకొక యాంటీ మిసైల్ని లాంచ్ చేసి దీన్ని ఎయిర్లోనే ఇంటర్సెప్ట్ చేసేసి అక్కడే బ్లాక్ చేసేస్తుంది. ఇలా ఇజ్రాయిల్ దగ్గర ఉన్నటువంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అండి. దీన్ని ఐరన్ డోమ్గా పిలుస్తారు. అండ్ యుఎస్ఏ నుంచి తెచ్చుకున్నటువంటి ఇంకొక యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా, అంటే ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అనమాట. చాలా లేయర్స్లో ఇవి పనిచేస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క రేంజ్ ఉంటుంది ఒక్కొక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్కి. ఇండియా దగ్గర ఉన్న S-400కి 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఏ మిసైల్ అయినా కానీ యాంటీగా మిసైల్ లాంచ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. S-400 ఆకాశ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. తర్వాత మన దగ్గర బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఇండియాకి సంబంధించి. ఇలా ఇజ్రాయెల్ దగ్గర ఉన్న మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ చూస్తే లో లెవెల్లో, అంటే ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే మిసైల్ని పేల్చేయగలిగే శక్తి, ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిసైల్ని పేల్చేయగలిగే శక్తి ఐరన్ డోమ్కి ఉందన్నమాట. ఇది షార్ట్ రేంజ్ రాకెట్స్ని పేలుస్తుంది. తర్వాత ఒక 15 కిలోమీటర్ల రేంజ్ వరకు డిఫెన్స్ని ఇచ్చేది డేవిడ్ స్లింగ్. ఇది మీడియం టు లాంగ్ రేంజ్ మిసైల్స్ని, అంటే ఎక్కువ దూరం నుంచి వస్తున్నటువంటి మిసైల్స్ని ఇది అడ్డుకోగలుగుతుంది. 100 కిలోమీటర్స్ దూరంలో అటాక్ చేయడం కోసం యారో సిస్టమ్ ఉంది వీళ్ళ దగ్గర. లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ని ఇది ఇంటర్సెప్ట్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించింది. ఇది 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ఇంటర్సెప్ట్ చేస్తుంది. అంటే 150 కిలోమీటర్ల దూరంలో థర్డ్ మిస్ అయితే యారో సిస్టమ్ వర్క్ అవుతుంది. 100 కిలోమీటర్స్ దూరంలో చేస్తుంది. యారో సిస్టమ్ని దాటుకొని వస్తే డేవిడ్ స్లింగ్ 115 కిలోమీటర్ల దూరంలో డేవిడ్ స్లింగ్ ఉంటుంది. అది కూడా మిస్ అయితే ఐరన్ డోమ్ అటాక్ చేస్తుంది 10 కిలోమీటర్ల దూరంలో. ఇలా ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యారో, దాని తర్వాత థర్డ్ యుఎస్ఏకి సంబంధించింది. ఇలా మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇజ్రాయెల్ ఉపయోగిస్తుంది.